మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పాచిలవలస గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఓ కుటుంబానికి తీరని కష్టం అన్నమాట. ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు సర్వసాధారణం. కానీ వాళ్ళ బ్రతుకే కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతుంటే ఆ బ్రతుకు ఇటు ఈదలేక ఒడ్డునుండలేక చాలా అధ్వానంగా ఉంటుంది. అటువంటి కుటుంబమే ఈ రోజునైతే మనం చూపించబోతున్నాం, వాళ్ళతో మనం మాట్లాడబోతున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కుటుంబం గురించి అయితే తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు లోచల ముసలయ్య తల్లి అన్నమాట. ఈవిడికి కీళ్లవాతం 10 సంవత్సరాల నుంచి కూడా ఇలా మంచానికే పరిమితమై ఉన్నారు. తండ్రి చనిపోయారు. తర్వాత ముసలయ్య భార్య కూడా 1 year క్రితం అయితే చనిపోయింది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి కష్టాలు. అంటే ముందు నుంచి ముసలయ్యకి 2 సార్లు బ్రెయిన్ సర్జరీ అయింది. మళ్ళీ ఇప్పుడు తల్లి అయితే 10 సంవత్సరాల నుంచి ఇలా మంచానికే పరిమితమై ఉన్నారు. భార్య చనిపోయిన దగ్గర నుంచి ఈవిడనైతే చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. 9వ తరగతి చదువుతున్న కూతుర్ని ఇక్కడ తల్లి దగ్గర ఉంచి ఆయన ఏదో చిన్న బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, అటువంటి వాళ్ళ వృత్తి చాకలి అన్నమాట. ఆ వృత్తి చేసుకుంటూ ఇలా కుటుంబాన్ని పోషిస్తున్నారు. అది కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళ జీవనాధారం కూడా. ఎందుకంటే తనకి ఆరోగ్యం బాగుండదు. అలానే కొడుకుకి కూడా, ఆ అబ్బాయి కూడా సేమ్ తల్లికి ఎటువంటి వ్యాధి అయితే వచ్చిందో సేమ్ తన కొడుకు కూడా అదే వ్యాధి వచ్చింది. ఆ కొడుకు కూడా అధ్వానంగా ఉంది ఆయన పరిస్థితి కూడా. ఒకసారి మనం వీటితో ముందు మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? నా పేరు పాలమ్మ, నోసర్ల పాలం. ఇలా ఎప్పటి నుంచి ఉందమ్మా? 10 సంవత్సరాల కానీ కీలువాత వచ్చింది. డబ్బులు ఖర్చు పెట్టినారా, తర్వాత డబ్బులు లేవు. ఏమంటున్నారు డాక్టర్స్? ఏమంటున్నారు? డాక్టర్ ఏంటంటే ఆ డాక్టర్ ఇష్టంగా చేస్తాడు. ఇప్పుడు నాకు ఆ డబ్బు నేను కానీ ఆ డాక్టరే నిలబెడతాను. చూపించుకున్నారా? వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారా? శ్రీరాముడు డాక్టర్ కరగట్టెళ్ళా. ఏమన్నారు ఆయన? వాళ్ళు బాగా మందులు పడితే తగ్గుతుంది అన్నారు. డబ్బులు లేవు. వాళ్ళు డబ్బులు లేక ఇంకా ఇలాగే అయిపోయాను. ఇప్పుడు మీరు అంటే ఒక టాయిలెట్ వచ్చినా, ఒక బాత్రూమ్ వచ్చినా మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు? మా మనవరాలు తీసుకెళ్తుంది, మా బాబు తీసుకెళ్తాడు. మనవరాలను బాబు తీసుకెళ్తారు. మరి ఆయనకి కూడా ఆరోగ్యం బాగాలేదు కదా, ఆయన పేషెంట్ లానే ఉన్నారు. ఇటు మీరు మంచానికి ఉన్నారు. ఆ చిన్న పాప మీకు చేస్తుంది. మరి వంట పాప చేస్తారు. దానికి వచ్చినాడు ఎప్పుడు అలా అమ్మ మాపనేదా, గిన్నెనే దావడం మాపనేదా. అబ్బా స్కూల్కి వెళ్ళి వచ్చేది ఆడుకుండే అంతే. మరి అట్టుకో మీ కోడలు ఉన్న మిమ్మల్ని బాగా చూస్తుంది. అమ్మో కోళ్ళ పోదు బంగారం. అలాగే కావాలితే అదే పెట్టేది. మా కోళ్ళు వైజాగ్కి వెళ్ళా కానీ గొప్పగా చూసుకుంటాం. తల్లి నాకు చూడదు అలా చూసింది. ఇప్పుడు అంటే ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే మీకు వైద్యపరంగా కావాలనుకుంటున్నారా, లేదంటే కుటుంబ పోషణకి ఏమైనా కోరుకుంటున్నారా? కుటుంబంకి నా వైద్యం కానట్లు. మరి ఆ కుటుంబంకి 7 ద్వారా 4,000 పెన్షన్ ఇస్తాను. ఆ 4,000 మందులకే రానేదా చేస్తాం. ఆ 4,000 అలా మందులు తెస్తారు. మరి ఏది కొంతమంది ఎటు ఉండదు. అంటే మీకు కీళ్ళకి సంబంధించింది కదా, మీకు ఎక్కడైనా పట్టుకుంటే నొప్పులు అవి వస్తున్నాయా? నొప్పులు అవి వస్తున్నాయి. అలా నొప్పులే తల్ల కలిపి ఆ ఇండక్షన్ చేస్తే ఒక క్షణం తగ్గుతుంది. లేకపోతే నిన్న చేసాడా ఈ వేళకి ఒగ్గిసింది పట్ట. నొప్పులు వస్తున్నాయి బాగా ఒళ్ళంతా. అన్నము అన్నం వెళ్ళడానికి పిల్లలు తినిపించాడు. ఆ పిల్లడు తినిపించాడు. బరేవినే తినిపిస్తారు. దెబ్బలు ఆడతారు తింటావా తిన. మరి ఆ పిల్ల కూడా చిన్న పిల్ల. తను తల్లి ఉంటే అన్ని పిల్లలకి ఇద్దరికి చూసుకునేది. మరి తల్లి లేక ఆ అమ్మాయే మీకు తల్లి అయ్యింది. అలా దేవుడు నన్ను తీసి పెద్దకి చెప్పు. ఏం చదువుకుంటున్నావు? 9th. 9th క్లాస్ చదువుతావు. నీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది?
అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే అంటే నీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంటావు. కానీ ఈ బాబుకి ఇలా కీళ్ళ వ్యాధి ఉందని ఎప్పుడు తెలిసిందండి? 2018 నుంచి తెలిసింది. మ్మ్. నీకు అంటే ఈ నొప్పులు వస్తుంటాయమ్మా నీకు? ఇక్కడ పట్టుకుంటే ఏమైనా నొప్పులు వస్తూ ఉంటాయా? వస్తాయా? అంటే అన్నము అది అంతా నువ్వే తింటావా? చెల్లి పెడుతుందా? తింటాను. తినిపిస్తుంది. స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తుంది. అంటే చెల్లి సాయం చేస్తూ ఉంటుందా మీకు స్కూల్లో? నువ్వే వెళ్ళిపోతుంటావా? నానే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుంటావు. మరి ఫ్రెండ్స్ అది ఆడుకోవడానికి అది వెళ్ళగలవా? వెళ్ళిపోతుంది. వెళ్తావా? ఆడుకుంటావా? మరి నీకు అంటే బాగాలేదు కదా, పెయిన్స్ అవి వస్తే సరే నల్లైపోతున్నావు అనేసి అంటున్నారు. వెళ్తావా? అయినా సరే వెళ్తాను. వెళ్తావు, చక్కగా ఆడుకుంటావు ఫ్రెండ్స్తో. కూర్చుంటావు ఫ్రెండ్స్తో. తల్లి నీ పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ. నువ్వు ఏ క్లాస్? 9th క్లాస్ చదువుకుంటున్నావు. అంటే అమ్మ ఎప్పుడు చనిపోయారు? November 26. ఏ ఇయర్? November 26. 2025. 25లో చనిపోయారు. ఓకే. అంటే అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నీకు అంటే అమ్మ ఉన్నంతకాలం నీకు ఏమీ తెలియదు, అంటే ఒక తిన్న ప్లేట్ కూడా కడుక్కోవడం తెలియదు, ఏమీ తెలియదు. మరి అమ్మ చనిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని నానమ్మని చూసుకుంటున్నావు కదా, మరి నువ్వే పెద్దదానిలా చూసుకుంటున్నావు. నీకు కష్టంగా అనిపిస్తుందా? ఎక్కడ కష్టం అనిపిస్తుంది? ఏ పనికి? నానమ్మని చూసుకోవటమా? ఏమ్మా మరి పెద్దవాడి కదా, అంటే నానమ్మని తేల్చి కూర్చోబెట్టడం అది ఇబ్బందిగా ఉంటుంది కదా. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? నీకు అంటే స్కూల్కి ఇప్పుడు సెలవు పెట్టి నువ్వు నానమ్మని చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి నువ్వు స్కూల్ మానేసే కదా నానమ్మని చూసుకుంటున్నావు. అంటే ఏమన్నా కావాలనుకుంటున్నావు అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ వచ్చి నానమ్మకి కానీ మీ కుటుంబ పోషణకు కానీ ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నావా? మా అన్నయ్యకి ఫంక్షన్ కావాలి. మరి ఆరోగ్యపరంగా డాక్టర్లు ఏమీ సాయం చేయొద్దా? చెయ్యాలి కదా. నీకంటే పెద్దవాడు కానీ నీకంటే చిన్నోళ్ళ ఉన్నాడు బాబు, మీ అన్నయ్య. ఓకే. అంటే నువ్వు చూసుకోవడం కోసమని నీ క్లాస్లో జాయిన్ చేశారా? లేదంటే ఇప్పుడు 10th ఉండాలా అన్నయ్య? ఇంటర్లో ఉండాలి. మరి నువ్వు తీసుకొస్తావా అన్నయ్యనే? చూస్తున్నారు కదా, ఇది వీళ్ళ పరిస్థితి. ఓ పక్క తల్లి ఇలా మంచానికి పరిమితమైంది, ఓ పక్క కొడుకు. భార్య చనిపోయిన దగ్గర నుంచి ఈ కుటుంబం బరువు బాధ్యతలు ఒక పక్క ఆయనపై, ఒక పక్క 9th క్లాస్ చదివే దివ్యశ్రీపై పడింది. ఎందుకంటే వాళ్ళ నానమ్మని తేల్చి పడుకోబెట్టడం, కూర్చోబెట్టడం, అన్నం తినిపించడం ఇవన్నీ కూడా తనే చేస్తుంది. చిన్నపిల్ల. ఈ అమ్మాయికే తల్లి చేయవలసింది పోయి తల్లి లేకపోవడం వల్ల తినే తల్లి అయ్యింది వీళ్ళందరికీ అని చెప్పొచ్చు. ఏదైనా సరే దాతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే కుటుంబాన్ని ఆదుకొని వీళ్ళకి కొండంత కష్టం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కష్టాలతో ఈదుతూనే ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఈదలేక ఇప్పుడు రెక్కలు కూడా అలిసిపోయి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సాయం చేస్తే బాగుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లోచర్ల సురేష్ అన్న ఫ్యామిలీకి ఆ సురేష్ అనే వ్యక్తి చెరువులో పడి అర్ధంతరంగా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కోడలు కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది. భార్య కూడా మంచాన పడి నర్వస్ ప్రాబ్లంతో గత 10 సంవత్సరాల నుంచి జరిగింది. ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి లోచర్ల సురేష్ ముసలాయుడు వాళ్ళ అబ్బాయి కూడా ఈ నర్వస్ ప్రాబ్లమ్స్తోనే అనారోగ్య పరిస్థితిని పడి ఉన్నాడు. కాబట్టి ఒక అమ్మాయి మాత్రమే వాళ్ళకి సేవలు చేయడానికి, లోచర్ల ముసలాయుడు అమ్మాయి మాత్రం సేవలు చేయడానికి వాళ్ళకి స్టేబుల్గా ఉంది. కాబట్టి దాతలు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా సాయం చేసినా ఆ సాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి కానీ ఏ ఇతరైన సహాయ సహకారాలు కానీ అందించే ప్రయత్నం మీరు కూడా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వలస గ్రామం వచ్చాం. లోచర్ల సురేష్ కుటుంబ పరిస్థితి సోదరుడు మనకి రమేష్ నాయుడు గారు దృష్టిలో పెట్టిన వెంటనే మాతృభూమి సేవా సంఘం నుంచి స్పందించి లోకల్లో ఉన్న ఆర్ఎంపీ వైద్యులు నారాయణరావు మిగతా మిత్రులతో మాట్లాడి వాళ్ళకి సాయం చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. కుటుంబంలో ఎవరో ఒకరికి కష్టం వస్తేనే కుటుంబం అంతా అల్లాడిపోయే పరిస్థితిలో ఈరోజు కుటుంబం మొత్తం అనారోగ్యంతో ఆర్థికంగా చిదిగిపోయి పిల్లలు చదువుకోవాల్సిన వయసు పిల్లలు భుజస్కంధాల మీద కుటుంబ భారం వేసుకుని చదువుకు కూడా దూరం అయ్యే పరిస్థితిని మనం ఈరోజు ఇక్కడికి వచ్చి గమనించాం. వీళ్ళని
దాతలు ఎంతమంది ఆదుకున్నా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత మనకి ఇక్కడ కుటుంబ పరిస్థితులు చూసిన తర్వాత మనకు అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా మానవత్వంతో సాయం చేస్తే కొద్ది రోజులే చేయగలరు. అదే ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే వీళ్ళకి దీర్ఘకాలికంగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. కాబట్టి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులు అందరూ సహకరిస్తే భవిష్యత్తులో వీళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఆదుకునేంత వరకు జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఆదుకుని వాళ్ళకి వైద్యానికి కానీ, తినడానికి కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ ఎటువంటి అవసరాలున్నా చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముసలినాయుడు పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే ఈయనకి కూడా ఒక అనారోగ్య సమస్యతో ఏంటిది బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. తల్లి మంచాన పడి ఉంది, కూతురు మాత్రమే స్టేబుల్గా ఉంది. కొడుకు కూడా నరాలు స్వచ్ఛపడి తర్వాత మెదడు సమస్యతో బాధపడుతున్నాడు. ఎప్పటికప్పుడు పడిపోవడం. ఇంట్లో మొత్తం అందరికీ సేవ చేస్తే తప్ప రోజువారీగా వాళ్ళని చూసుకోవాలంటే అంతకు మించి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముసలినాయుడు భార్య కూడా సరైన వైద్యం అందించలేక చనిపోయింది. దానికి సంబంధించి ఇక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానీ అక్కడికి అటు నుంచి మళ్ళీ అక్కడ బతికించుకోలేక చనిపోయిన తర్వాత కూడా ఈ గ్రామస్తులే కొంతమంది అక్కడ నుంచి సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో ఇక్కడ తీసుకొచ్చి దాన సంస్కారాలు కూడా ఈ గ్రామస్తులే నిర్వహించారు. ఇది వీళ్ళ తాలూకా దయనీయ పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే దాతలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా దీని మీద స్పందిస్తే వాళ్ళ కుటుంబానికి కాస్త ఉపశమనం ఉంటుందని భావిస్తున్నాం. ఫస్ట్ అలా నాన్న సీర్లు పడి చనిపోయింది. ఆ తర్వాత అలా ఆవిడకి కూడా మంచం పట్టేసింది. అప్పుడు కాండి ఏదో శిలవాతం ఏదో వాతం అనేసి 2-3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మరి తగ్గనేదో అప్పుడు కానీ మంచం మీద ఉంది. ఆ తర్వాత బాబుకి బెండ్ ఆపరేషన్ అయింది, బుర్ర. ఆ ఆపరేషన్ అయిన తర్వాత అలా ఆవిడ చనిపోయింది, గుండె ప్రాబ్లం. ఆ చచ్చిపోయిన కానీ మరి ఇటు పనికి కట్టి వెళ్ళే వీళ్ళు తల్లి గురించి చూసుకొని ఏదో కలిగిన కడక వండుకొని నలుగురు ఏదో ఎత్తిసిస్తే కొంతవరకే వండుకుండోరు, తినేవారు. మరి ఇప్పుడు అందరం నాకు ఇస్తాం ఏంటి, రోజు ఇస్తాం ఏంటి, రోజు అంటే వచ్చి ఏదో అన్నమో ఏదో పెట్టగలరు, ఏదో సాయం చేయగలరు, ప్రతిరోజు చేయలేరు కదా, చేయలేము కదా. అలాగే ఇది అందరం అలాగా ఎత్తుకొని ఆ అమ్మకి దానికారం చేసినాం. అది చేసిన తర్వాత 15 మిగిలితే ఇప్పుడు వరకు అలాగా కాలం గడిపారు. మరి ఇప్పుడు ఏదో పనికి వెళ్ళడానికి అవదు, తినడానికి బాగా ఇబ్బంది పడిపోతా ఉంటారు. ఆ పిల్ల చదువుతుంది, ఇంటికాడ పనులు చేసుకొని. ఆ పిల్ల లేకపోతే ముసలి చేస్తాడు. ఈ కుటుంబంకి ఏదో సాయం చేయాలని కోరుకుంటాను. మనతో పాటు అయితే లోచల ముసలయ్య ఉన్నారు. ఈయనకి కూడా 2 సార్లు బ్రెయిన్ ట్యూమర్ రావటం వల్ల ఈయనకి కూడా సర్జరీ అయితే జరిగింది. ఈయన కూడా ఏ పని చేయలేని సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ ఉన్నారు. రీసెంట్గా అంటే భార్య చనిపోయిన తర్వాత భార్య దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఉంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా తలో చేయి వేసి ఆ దహన సంస్కార కార్యక్రమాలు అయితే చేశారు అని స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఈయనతో కూడా మనం మాట్లాడదాము. సార్ అంటే చెప్పండి సార్, అంటే మీ కుటుంబానికి కొండంత కష్టమే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మీకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, కాయ కష్టం చేసుకొని, కానీ మీరు ఇటు అనారోగ్యంతో ఉన్నారు. భార్య కూడా వైద్యం చేయించుకోలేని స్థితిలోనే భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు చూస్తే మీ తల్లి అలానే కొడుకు కూడా, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము అయితే బాబుకి పెన్షన్ సహాయమైనా, ఈ సీఎం ఫండ్ ద్వారా అయినా ఏదో సహాయమైనా, ఈ దాతల ద్వారా ఏదో సహాయమైనా కోరుకుంటాం. అంటే ఇప్పుడు మీ అమ్మగారికి పెన్షన్ అది వస్తుంది, అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది. అది ఆవిడ మెడిసిన్ ఖర్చుకే వస్తుంది. మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. ఆ క్వార్టర్ రైస్ వల్ల బతుకుతాం. ఊళ్ళో రైతులు సహాయం చేస్తాం.
అంటే ఈ మీ అమ్మగారికి వైద్యం కూడా చేయిస్తే, మంచి వైద్యం చేయిస్తే ఆవిడ లేచి తిరుగుతుంది, అది కొంచెం నయం అవుతుంది అని అంటున్నారు కదా, ఆ ప్రయత్నం ఏమన్నా చేశారా? అంటే చాలా రోజుల క్రితం కాంచి ఆవిడని వదిలేసాం. మరి ఇంట్లో పరిస్థితులు బాగోక మరి హాస్పిటల్ గట్రా తీసుకెళ్ళలేదు. మా ఊళ్ళో డాక్టర్ల ద్వారా ఏదో ఇంజక్షన్ చేయడం, వాళ్ళు సాయం ఏదో చేస్తాం. ఇప్పుడు మీ కొడుకుకి కూడా సేమ్ అటువంటి వ్యాధి వచ్చింది కదా, ఆ అబ్బాయికి కూడా ఏదైనా వైద్యం చేయించుకుంటే న్యాయం అవుతుందా? మంచి ఎవరైనా డాక్టర్ల సహాయం ఎవరైనా ఏమవుతుంది కానీ నా తాలూకా ఇదిలు బాగోక మరి బాబుని కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఎవరైనా అలా ముందుకు వస్తే మీరు చూపిస్తారా? ఎవరైనా ముందుకు వస్తే బాబుని చూపెడదామని చూస్తాం. చూసారు కదా, లోచర్ల ముసలయ్య కుటుంబానికి కొండంత కష్టం వచ్చింది కాబట్టి వీళ్ళ కుటుంబానికి ఎవరైనా ఆసరాగా నిలిచాలి అని అనుకుంటే ఈ కుటుంబం ఉండేదైతే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచర్లవలస గ్రామంలో అయితే వీళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే లోచర్ల ముసలయ్య ఇల్లు ఎక్కడా అని అంటే ఎవరైనా సరే చెప్తారు. మీరు వచ్చి ఈ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలి అనుకుంటే ఈ కుటుంబాన్ని ఒకసారి రండి, ఎందుకంటే వీళ్ళ దీన స్థితి చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి రండి, వీళ్ళందరినీ కూడా వీళ్ళని ఆదుకోవాలని అయితే కోరుకుంటాం జరుగుతుంది.